హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియో ఏంటంటే 150 బిట్స్ అంటే ఒక మాక్ టెస్ట్ లాగా అయితే కండక్ట్ చేస్తున్నాను. ఎస్ఏ అండ్ ఎస్జిటి అందరికీ ఇంపార్టెంట్ బిట్స్, సైకాలజీ అండ్ ఉన్నాయన్నమాట. 150 బిట్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా లైవ్ స్ట్రీమ్ పెట్టాలనుకున్నాను, బట్ నాకున్న వర్క్స్ వల్ల నేను డిస్టర్బెన్స్ వస్తుందనేసి ప్రీమియర్ అయితే సెట్ చేస్తున్నాను. లైవ్ చాట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మీరు మీ ఆన్సర్స్ని కమెంట్ రూపంలో అయితే కమెంట్స్ చేస్తూ ఉండండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. ఎక్కువ మందికి అయితే షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైక్స్ వల్ల ఎంతో మందికి యూజ్ అవుతుందన్నమాట వీడియో వాళ్ళ వరకు షేర్ అవ్వడానికి. అండ్ మీ వంతుగా మీరు షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న సజెషన్. రేపటి నుంచి అయితే ఎస్జిటి వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎవరు కంగారు పడకుండా నిదానంగా ఆలోచించే బిట్స్ పెట్టండి. ఆన్లైన్ ఎగ్జామే ఎలా రాయాలి అనే కంగారే అవసరం లేదు, ఎందుకంటే మార్క్ టెస్ట్లు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది అనేసి. సో దాన్ని బట్టి మీరు రాసుకోండి. హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కదా, అవి కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే దశ. మొత్తం 150 మార్క్స్కి అయితే నేను ఇక్కడ బిట్స్ కండక్ట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుంది ఇది. వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే దశ. ఆప్షన్ 1 వయోజన దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 బాల్యం, ఆప్షన్ 4 మధ్య వయోజన దశ. వ్యక్తి వికాస దశల్లో సర్దుబాటు దశగా పిలువబడే దశ. మీ ఆన్సర్ కమెంట్ అయితే చేయండి, నేను ఆన్సర్ అయితే చెప్తాను తర్వాత. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 మధ్య వయోజన దశ. వ్యక్తి వికాస దశల్లో సర్దుబాటు దశగా పిలువబడే దశ వచ్చేసి మధ్య వయోజన దశ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 పూర్వబాల్య దశ, ఆప్షన్ 2 యవ్వనారంభ దశ, ఆప్షన్ 3 కౌమారం, ఆప్షన్ 4 శైశవం. మీ ఆన్సర్స్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వీడియో వాళ్ళ వరకు వెళ్ళేలాగా. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వబాల్య దశలో సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యేది పూర్వబాల్య దశలో. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ఈ వికాస దశలో కీర్తి తన శరీరంలో వస్తున్న మార్పుల వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయింది. ఈ వికాస దశలో కీర్తి అనే అమ్మాయి తన శరీరంలో వస్తున్న మార్పులు, తన శరీరంలో వస్తున్న భౌతికపరమైన మార్పులను చూసి మానసిక ఒత్తిడికి గురి అయ్యింది. ఇది ఏ దశకు సంబంధించింది అనేసి బిట్. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వయోజన దశ, ఆప్షన్ 2 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఈ వికాస దశలో కీర్తి తన శరీరంలో వస్తున్న మార్పుల వలన, భౌతికంగా వస్తున్న మార్పుల వలన మానసికంగా ఒత్తిడికి గురి అయింది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 పూర్వ కౌమార దశ. పూర్వ కౌమార దశలో కొత్తగా మార్పులు అయితే స్టార్ట్ అవుతాయి, గర్ల్స్లో అయినా బాయ్స్లో అయినా. సో దానివల్ల మానసికంగా వాళ్ళకి తెలియదు కాబట్టి ఒత్తిడికి అయితే లోన్ అవుతూ ఉంటారు. ఇది పూర్వ కౌమార దశలో జరుగుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. షేర్ చేయండి, ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్స్ వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. ఆన్సర్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఆన్సర్స్ మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి. లైక్ ఎవరైనా చేయకపోతే లైక్ చేయండి.
పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఇది వచ్చేసి సాంశీకరణము. పరిసరాలను తనకు అనుగుణంగా చేంజ్ చేసుకుంటాడు. ఇది వచ్చేసి సాంశీకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. ఆప్షన్ 1 ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇక్కడ ఎడిటింగ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఎడిట్ అయిపోయాయి, నేను చెప్తాను. ఆప్షన్ 3 మూడవ దశ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ అయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ ఎవరైనా ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. పాలు తాగకపోతే తల్లి తిడుతుందనే భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయస్సు అంటే శారీరక వయస్సు, 12 సంవత్సరాల శారీరక వయస్సు ఒక పిల్లవాని అదే పిల్లవాని మానసిక వయస్సు వచ్చేసి 15 సంవత్సరాలు అయిన పిల్లవాని ప్రజ్ఞా లబ్ధి. ఆప్షన్ 1 103, ఆప్షన్ 2 120, ఆప్షన్ 3 125, ఆప్షన్ 4 150. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల ఒక వాస్తవిక వయస్సు కలిగిన ఒక పిల్లవాడి మానసిక వయస్సు వచ్చేసి 15 సంవత్సరాలైన అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి. ఆన్సర్స్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ప్రజ్ఞా లబ్ధి ఈక్వేషన్ తెలుసు కదా, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 తెలుసు కదా అందరికీ. సో ఒకసారి చూసుకున్నట్లయితే మానసిక వయస్సు ఎంత 15, శారీరక వయస్సు 12 ఇంటూ 100 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 3 5 3 4 425 25 ఇంటూ 5 125. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 125. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 125 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లలలో నిలకడగా ఉండని లక్షణం. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లలలో నిలకడగా ఉండని లక్షణం. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అధిక స్థాయిలో ప్రేరణ, ఆప్షన్ 2 స్వాతంత్ర, ఆప్షన్ 3 సమస్య పునర్నిర్మాణమునకు ఇష్టపడుట, ఆప్షన్ 4 అత్యంత అధిక ప్రజ్ఞ. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లలలో నిలకడగా ఉండని లక్షణం. ఆప్షన్స్ ఆన్సర్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 అత్యంత అధిక ప్రజ్ఞ. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉన్న లక్షణం వచ్చేసి అత్యంత అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండదు. నెక్స్ట్ బిట్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థాన్ డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థాన్ డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 1 CAVD, ఆప్షన్ 2 TAT, ఆప్షన్ 3 MMPI, ఆప్షన్ 4 DAT. ఆన్సర్ కమెంట్ చేయండి. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థాన్ డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 CAVD. థాన్ డైక్ తయారు చేసిన పరీక్ష వచ్చేసి CAVD పరీక్షను తయారు చేశారు. ఎందుకు? మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసిన పరీక్ష. నెక్స్ట్ బిట్ పిల్లలు ఆట వస్తువులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరిని ఒకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట. రాసేటప్పుడు ఏమన్నా తప్పులుంటే సారీ అండి, నేను ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళాను ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలనేసి. షేర్ చేయండి. లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి. పిల్లలు ఆట వస్తువులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ
కొనసాగించే ఆట. ఆప్షన్స్: ఆప్షన్ 1 సమాంతర క్రీడ, ఆప్షన్ 2 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 3 సాంఘిక క్రీడ, ఆప్షన్ 4 ప్రతీకాత్మక క్రీడ. ఆన్సరు కమెంట్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎస్జిటి అయినా ఎస్ఏ అయినా కూడా ఎవరికైనా కూడా యూజ్ అయ్యే బిట్స్ అనమాట. ఇది ఎస్ఏకే యూజ్ అవుతుంది లేకపోతే ఎస్జిటికే యూజ్ అవుతుందని ఏం లేదు. ఎవ్రీ బిట్స్ ఎస్ఏ పేపర్లో రావచ్చు, ఎస్జిటి పేపర్లో రావచ్చు. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 సమాంతర క్రీడ. ఇక్కడ ఈ ఏకాంతర క్రీడ గురించి బిట్ అడగచ్చు, సాంఘిక క్రీడ గురించి ఇవ్వచ్చు, ప్రతీకాత్మక క్రీడ గురించి కూడా ఇవ్వచ్చు. ఏకాంతర క్రీడ అనేది 1 నుంచి 2 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఆడుకునేవాళ్ళు. సో సమాంతర క్రీడ అంటే ఈ వయసులో పిల్లలు బొమ్మలను ఇచ్చి పుచ్చుకోరు కానీ ఒకరినొకరిని చూస్తూ అనుకరిస్తూ అయితే ఆడడం స్టార్ట్ చేస్తారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 సమాంతర క్రీడ. నెక్స్ట్ బిట్: పూర్వ ముఠా దశగా పిలవబడే దశ. పూర్వ ముఠా దశగా పిలవబడే దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. మీ ఆన్సర్ కమెంట్ చేయండి. పూర్వ ముఠా దశగా పిలువబడే దశ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశగా పిలువబడే దశ అనేసి అంటారు. నెక్స్ట్ బిట్: నెక్స్ట్ ఒక బాలుడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడు అవ్వడం వల్ల మంచి గాయకుడు అయ్యాడు. ఒక బాలుడు తన తల్లిదండ్రుల నుంచి ఒక మంచి గాత్రాన్ని పొంది దానికి తోడు అతనికి శిక్షణ మరియు ప్రోత్సాహం ఉండడం వల్ల అతను ఒక మంచి గాయకుడు అయ్యాడు. ఇది ఏ వికాస సూత్రం కిందికి వస్తుంది? ఆప్షన్ 1 సంచితమైనది, ఆప్షన్ 2 పరస్పర చర్య, ఆప్షన్ 3 పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, ఆప్షన్ 4 అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఆన్సర్ కామెంట్ చేయండి. లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. ఇది ఒక పరస్పర చర్యగా కొనసాగుతుంది. నెక్స్ట్ వన్: ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ లేదా ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇది ఎరిక్సన్లోనిది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 చొరవ, తప్పు చేశామన్న భావన, ఆప్షన్ 2 శ్రమించడం, న్యూన్యత, ఆప్షన్ 3 నమ్మకం, అపనమ్మకం, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. వీటిలో నుంచి ఎలా అయినా బిట్స్ అడగొచ్చు అన్నమాట. మీరు ఎరిక్సన్ సిద్ధాంతం ఉంది కదా, మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ది, అదొక్కసారి అయితే చూసుకోండి. దాంట్లో నుంచి కంపల్సరీగా 1 బిట్ అయితే వస్తుంది. దీనికి ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధము. ఒక పిల్లవాని అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు అతనిలో పాత్ర గుర్తింపు, నన్ను గుర్తించలేదు అనేది ఏర్పడుతుందన్నమాట. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నా అవసరాలు తీర్చట్లేదు అనేసి అనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ బిట్: సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఆత్మ భావన. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దేన్ని అంచనా వేస్తారో ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి ఆన్సర్ని. లైవ్ చాట్ ఎనేబుల్లోనే ఉంది. సో లైవ్ చాట్లో నుంచి అయితే మీరు మీ ఆన్సర్స్ని కమెంట్ చేయొచ్చు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 ఆత్మభావనని అంచనా వేస్తారు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్స్ నుంచి ఆత్మభావనను అంచనా వేస్తారు. నెక్స్ట్ బిట్:
నెక్స్ట్ బిట్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగము. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగము. ఆప్షన్ 1 ఉత్తేజం, ఆప్షన్ 2 కోపం, ఆప్షన్ 3 అసూయ, ఆప్షన్ 4 భయము. ఆన్సర్ కమెంట్ చేయండి మీరు. అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఆన్సర్స్ చూసుకున్నట్లయితే పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం వచ్చేసి ఉత్తేజము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ఉత్తేజము. నెక్స్ట్ బిట్, పిల్లల్లో భాషా వికాసంలో మొదటి దశ. పిల్లల భాషా వికాసంలో మొదటి దశ. ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 2 ముద్దు పలుకుల దశ, ఆప్షన్ 3 పూర్వ భాషా దశ లేదా ప్రాగ్ భాషా దశ, ఆప్షన్ 4 శబ్దగ్రాహక దశ. ఆన్సరు లైవ్ చాట్ అయితే ఎనేబుల్లో ఉంది, మీకు లైవ్ చాట్ అక్కడ సింబల్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. పిల్లల భాషా వికాసంలో మొదటి దశ వచ్చేసి పూర్వ భాషా దశ లేదా ప్రాగ్ భాషా దశ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 బండూరా, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 ఆవారం నోమ్ చోమ్స్కీ, ఆప్షన్ 4 వాట్సన్. మీకు భాష అనగానే ఒక వ్యక్తి పేరైతే గుర్తుండిపోవాలి, లాంగ్వేజ్ అంటే ఇంకా అతనే అనేసి గుర్తుండిపోవాలి. ఆప్షన్స్ చూసుకున్న ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భాషకు సంబంధించి నోమ్ చోమ్స్కీ, ఆవారం నోమ్ చోమ్స్కీ అనేవాడు పిల్లల పుట్టుకతోనే భాష అనే అంతర్గత శక్తులతో జన్మిస్తారు అని చెప్పింది చోమ్స్కీ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రైడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 స్కిన్నర్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లు ఆన్సరు కమెంట్ చేయండి. ఇందాక కూడా నేను చెప్పాను మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిది అనేసి. ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్సన్. 9 ఉన్నాయి ఈయన మొత్తము. దాంట్లో ఒకసారి మీరు అవి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రతిసారి టెట్లో అండ్ డిఎస్సిలో ఈ బిట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ బిట్, ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నెక్స్ట్, హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత. హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 బోరింగ్, ఆప్షన్ 2 లాంగ్ఫీల్డ్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 న్యూమన్. హెరిడిటీ జీనియస్ ఎవరిది? హెరిడిటీ జీనియస్ ఆన్సర్ కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత వచ్చేసి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ బిట్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడింది. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడింది. ఆప్షన్ 1 సౌందర్య కళా సంబంధ, ఆప్షన్ 2 వృత్తి సంబంధ, ఆప్షన్ 3 వ్యక్తాంతర, ఆప్షన్ 4 విద్యా విషయక. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి నిర్దేశించబడింది? మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 19th one. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 2 వృత్తి సంబంధ. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి నిర్దేశించిన పరీక్ష. ఇది ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో గౌణ అవసరం. ఈ క్రింది వాణిలో గౌణ అవసరాలు. అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం దాంట్లో నుంచి బిట్ ఇచ్చాడు. ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 నిద్ర, ఆప్షన్ 4 గృహము. గౌణ అవసరాలు.
ఆన్సర్ ఇస్ ద, మీరు కామెంట్ చేయండి ఆన్సర్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. గుర్తింపు అనేది గౌణ అవసరాలకు సంబంధించింది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 విశ్లేషించడం, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3 సంశ్లేషించడం, ఆప్షన్ 4 సృజనాత్మక ఆలోచన. ఆన్సర్స్ అయితే కమెంట్ చేయండి. వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. ప్రశ్నించడం అనేది దిగువ స్థాయిలో ఉందన్నమాట వైగోటస్కీ ప్రకారము. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో డాన్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమము. ఈ క్రింది వాణిలో డాన్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమము. ఆప్షన్ 1 సంసిద్ధత నియమము, ఆప్షన్ 2 అభ్యాస నియమము, ఆప్షన్ 3 పునర్బలన నియమము, ఆప్షన్ 4 ఫలిత నియమము. ఈ క్రింది వాణిలో డాన్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం. ఆన్సర్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3 పునర్బలన నియమము. డాన్ డైక్ ప్రతిపాదించిన నియమం వచ్చేసి పునర్బలన నియమం. నెక్స్ట్ బిట్, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 బహుకారక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 పరిశీలన సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ 4 అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము. ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఈ స్మృతి రకంలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఈ స్మృతి రకంలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి లేదా యాక్టివ్ మెమొరీ. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఈ స్మృతి రకంలో ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవాలంటే అది మనం అర్థం చేసుకొని ఉండాలి. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకొని నేర్చుకున్నది మనకి ఎక్కువ కాలం అయితే గుర్తుంటుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. మనం ఎప్పుడైతే యాక్టివ్గా దాన్ని అర్థం చేసుకొని చదువుతామో అప్పుడు మనకు అది ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో స్మృతిని పెంచేది. క్రింది వాణిలో స్మృతిని పెంచేది. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 అవరోధం, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 ధారణ. మీ ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి. ఈ క్రింది వాణిలో స్మృతిని పెంచేది. లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి. స్మృతిని పెంచేది వచ్చేసి ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ప్రేరణ. ప్రేరణ అనేది స్మృతిని పెంచేది అన్నమాట. నెక్స్ట్ బిట్, రాధ ఇంగ్లీష్ భాషను నేర్చుకొని ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకుంటుంది. రాధ ఇంగ్లీష్ భాషను నేర్చేసుకుంది కానీ ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ బదలాయింపు రకము. ఆప్షన్ 1 ప్రతికూల, ఆప్షన్ 2 అనుకూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. మీకు బదలాయింపుల గురించి తెలుసుండాలి. ప్రతికూల అంటే ఒకసారి నేర్చుకున్నది ఇంకో దాంట్లో హెల్ప్ అవ్వడం, ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దానికి అవరోధం కలిగించడం ప్రతికూల. అనుకూల అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దానికి హెల్ప్ అవ్వడం అనుకూల. శూన్య అంటే అసలు యూజే ఉండదు, ఒకదానికి దానికి సంబంధమే ఉండదు, ఎటువంటి యూజు ఉండదు, అలాగే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ద్విపార్శ్వ అంటే ఒక సైడ్ ఒక బాడీలో రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి రెండు చేయగలిగే పనులు అన్నమాట ద్విపార్శ్వకి సంబంధించి. దీనికి ఆన్సర్ వచ్చేసి శూన్య బదలాయింపు. కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటుంది, ఇంగ్లీష్ నేర్చుకుంది, సో దీనికి దానికి సంబంధం ఏమీ లేదు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ బిట్,
అభ్యాసానాన్ని ప్రభావితం చేసే మానసిక అంశము. అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశము. ఆప్షన్ 1 ఆకాంక్ష స్థాయి, ఆప్షన్ 2 పరిణితి, ఆప్షన్ 3 లింగభేదం, ఆప్షన్ 4 శారీరక ఆరోగ్యము. అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశము. ఆన్సర్స్ అయితే మీరు కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. ఆకాంక్ష స్థాయి అనేది అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ప్రజాస్వామ్యయుత బోధనలో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు, విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ 3 ఇద్దరు క్రియాశీలకంగా ఉంటారు, ఆప్షన్ 4 ఎవరో ఒకరు మాత్రమే క్రియాశీలకంగా ఉంటారు. ప్రజాస్వామ్యయుత బోధనలో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యయుత బోధనలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఇద్దరు కూడా క్రియాశీలకంగా ఉంటారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్, విద్య అనేది మానవత్వము పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి. విద్య అనేది మానవత్వము పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని తెలియజేసిన కమిషన్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్స్ అయితే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. విద్య అనేది మానవత్వ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి అనేసి తెలియజేసిన కమిషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొఠారి కమిషను. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో ప్రాథమిక స్థాయి బుద్ధి మాంద్యులు. ఈ క్రింది వానిలో ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 1 25 ప్రజ్ఞాలబ్ధి కలవారు, ఆప్షన్ 2 30 నుండి 49 లోపు ప్రజ్ఞాలబ్ధి కలవారు, ఆప్షన్ 3 50 నుండి 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలవారు, ఆప్షన్ 4 ఏది కాదు. ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యులు. మీ ఆన్సర్ అయితే కమెంట్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి. ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యులు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. 50 నుంచి 69 లోపు ప్రజ్ఞ గల వాళ్ళు ప్రాథమిక స్థాయి అంటే ప్రాథమిక స్థాయిలో విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ బిట్. ఏ రంగంలోనైనా వారి బలాలు బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరూ ఒకటే పాఠశాలలో భాగం అవ్వడం ఈ విద్యకు సంబంధించింది. ఏ రంగంలో అయినా వారి బలాలకు బలహీనతలకు వైకల్యాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకే పాఠశాలలో విద్యను అభ్యసించడం అంటే ఒకే పాఠశాలలో భాగంగా ఉండడం ఇది ఏ విద్యకు సంబంధించింది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సమ్మిళిత విద్య, ఆప్షన్ 2 విలీన విద్య, ఆప్షన్ 3 సహిత విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. వారికి బలాలు అండ్ బలహీనతలు వాళ్ళ వైకల్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరూ ఒకే పాఠశాలలో చదవడం అనేది అంటే ఒకే పాఠశాలలో భాగం అవ్వడం అనేది ఏ విద్యకు సంబంధించింది? ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 పైవన్నీ. సమ్మిళిత విద్యలో అండ్ విలీన విద్య సహిత విద్య ఏ విద్యలోనైనా వారి బలాలు బలహీనతలు అనేవి చూడరు. పాఠశాలలో అందరికీ ఒకే రకమైన విద్యనైతే అందించడం అయితే జరుగుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ తెలుగు బిట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు. ఆప్షన్ 1 గాన కోకిల, ఆప్షన్ 2 పద్మభూషణ్, ఆప్షన్ 3 గౌతమి కోకిల, ఆప్షన్ 4 పద్మ విభూషణ్. మీ ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 గౌతమి కోకిల. వేదుల సత్యనారాయణ స్వామి గారి బిరుదు వచ్చేసి గౌతమి కోకిల. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ వన్
6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనేది. మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 6 నెలలు వాడితో తిరిగితే వాడు నీలాగా అయిపోతాడు, స్నేహితులతో అట్లా తిరగక ఇట్లా తిరగకని. అలాంటివి అనమాట. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనేది. ఆప్షన్ 1 పొడుపు కదా, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 నానుడి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనేది ఏమిటి అనేసి ఇచ్చాడనమాట. ఆన్సర్స్ మీరైతే కమెంట్ చేయండి. లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 సామెత అనమాట. ఇదొక సామెత. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అనేది ఒక సామెత. నెక్స్ట్ బిట్. శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఉత్తర ముఖద్వారం ఏమిటి? శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఉత్తర ముఖద్వారం ఏమిటి? ఆప్షన్ 1 త్రిపురాంతకం, ఆప్షన్ 2 అలంకారం, ఆప్షన్ 3 ఉమామహేశ్వరం, ఆప్షన్ 4 అనంతపురం. మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఉత్తర ముఖద్వారం ఏమిటి? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ఉమా మహేశ్వరం. శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఉత్తర ముఖద్వారం వచ్చేసి ఉమామహేశ్వరము. నెక్స్ట్ బిట్. కాలికి బుద్ధి చెప్పు అనగా, కాలికి బుద్ధి చెప్పు అనగా ఆప్షన్ 1 పరిగెత్తడం, ఆప్షన్ 2 పడిపోవడం, ఆప్షన్ 3 నడవడం, ఆప్షన్ 4 నిలబడడం. కాలికి బుద్ధి చెప్పు అనగా ఆప్షన్ 1 పరిగెత్తడం, ఆప్షన్ 2 పడిపోవడం, ఆప్షన్ 3 నడవడం, ఆప్షన్ 4 నిలబడడం. మీ ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. కాలికి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తడం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. గురువు 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 గుర్తులు గల గణం ఏది? ఈ గుర్తులు చూపిస్తున్నారుగా, ఈ గుర్తులు గల గణం ఏది? ఆప్షన్ 1 యగనం, ఆప్షన్ 2 రగనం, ఆప్షన్ 3 మగనం, ఆప్షన్ 4 జగనము. 3 గురువులు ఉండే గుర్తు గల గణం ఏది? మీ ఆన్సర్స్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 మగనము. 3 గురువులు ఉండే గణం వచ్చేసి మగనము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది. ఆప్షన్ 1 ప్రబంధం, ఆప్షన్ 2 నాటకం, ఆప్షన్ 3 బుర్రకథ, ఆప్షన్ 4 హరికథ. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. మీ ఆన్సర్స్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 బుర్ర కథ. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది వచ్చేసి బుర్ర కథ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. జాషువా కవి బిరుదు. జాషువా కవి బిరుదు ఆప్షన్ చూసుకున్నట్లయితే నవయుగ కవి చక్రవర్తి, ఆప్షన్ 2 సరస్వతి పుత్ర, ఆప్షన్ 3 గానకోకిల, ఆప్షన్ 4 సహజ పండితుడు. మీ ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. ఇంకా లైక్ ఎవరైనా ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా మోటివేట్ చేస్తాయి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఆన్సర్ చూసేద్దాము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 నవయుగ కవి చక్రవర్తి. జాషువా కవి బిరుదు వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి. ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. చిట్టెలుక పదాన్ని విడదీసి రాయండి. చిట్టెలుక అనే పదాన్ని విడదీసి రాయండి. ఆప్షన్ 1 చిట్టి ప్లస్ ఎలుక, ఆప్షన్ 2 చిరు ప్లస్ ఎలుక, ఆప్షన్ 3 చిట్టె ప్లస్ ఎలుక, ఆప్షన్ 4 చిట్టు ప్లస్ ఎలుక. చిట్టెలుకను విడదీస్తే ఏమవుతుంది? మీ ఆన్సర్ వచ్చేసి మీ ఆన్సర్ కమెంట్ చేయండి. నోరు కూడా తిరగట్లేదండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్.
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఈ విధంగా అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఈ విధంగా అంటారు. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి బిట్స్ అనమాట. ఆప్షన్ 1 ద్విత్వాక్షరం, ఆప్షన్ 2 సంయుక్తాక్షరం, ఆప్షన్ 3 సంశ్లేషాక్షరం, ఆప్షన్ 4 వర్గాక్షరము. ఒకే హల్లుకు అదే హల్లు చేరితే దాన్ని వచ్చేసి ఏమంటారు అనేసి బిట్ అనమాట. మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ఒకే హల్లు, ఇప్పుడు జా ఉంది, జాకి జావత్తు వచ్చింది, సో ఇది ఏమవుతుంది అనేసి బిట్ అనమాట. ఇది వచ్చేసి ద్విత్వాక్షరం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ద్విత్వాక్షరం అవుతుంది. నెక్స్ట్ బిట్. కాకతీయులు దేనిలో నైపుణ్యం గలవారు? కాకతీయులు దేనిలో నైపుణ్యం గలవారు? ఆప్షన్ 1 రాజనీతి, ఆప్షన్ 2 దేవాలయ నిర్మాణాలు, ఆప్షన్ 3 కథన పాండితి, ఆప్షన్ 4 సాహితీ పాండితి. కాకతీయులు దేనిలో నైపుణ్యం కలవారు? మీ ఆన్సర్స్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 కథన పాండితి. కాకతీయులు నైపుణ్యం వచ్చేసి కథన పాండితిలో కాకతీయులకు నైపుణ్యం అనేది ఉండేది. నెక్స్ట్ బిట్. నభము అనే పదానికి సమాన అర్థం కాని పదము. నభము అనే పదానికి సమాన అర్థం కాని పదం, సమాన అర్థం అయ్యే పదం కాదు, సమాన అర్థం కాని పదం. ఆప్షన్ 1 ఆకాశం, ఆప్షన్ 2 మేఘం, ఆప్షన్ 3 గగనం, ఆప్షన్ 4 అంబరం. ఆకాశం, గగనం అన్న ఆకాశమే, అంబరం అన్న ఆకాశమే. దీనికి సంబంధం లేని పదం ఏంటి? మేఘము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 మేఘము. నెక్స్ట్ బిట్. హరిత్తు అంటే అర్థము. హరిత్తు అంటే అర్థము. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జింక, ఆప్షన్ 2 పులి, ఆప్షన్ 3 సింహము, ఆప్షన్ 4 పొట్టేలు. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. హరిత్తు అంటే అర్థము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 హరిత్తు అంటే సింహం అనేసి అర్థం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్. క్రింది వాణిలో శబ్ద పల్లవం. క్రింది వాణిలో శబ్ద పల్లవం. ఆప్షన్ 1 కష్టపడు, ఆప్షన్ 2 మూడు పువ్వులు, ఆప్షన్ 3 వినుల విందు, ఆప్షన్ 4 ముక్కోపము. ఈ క్రింది వాణిలో శబ్ద పల్లవం కష్టపడు, మూడు పువ్వులు, వీణుల విందు, ముక్కోపము. ఒకసారి చూడండి శబ్దం దేనికి వస్తుంది? కష్టపడు. సో ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 కష్టపడు అనేది శబ్ద పల్లవము అవుతుంది. నెక్స్ట్. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి కాలము. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కాలము. ఆప్షన్ 1 1897 నుంచి 1870. ఆప్షన్ 2 1897 నుంచి 1980. ఆప్షన్ 3 1980 నుంచి 1997. ఆప్షన్ 4 1880 నుంచి 1997. మీ ఆన్సర్స్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కాలము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 1897 నుంచి 1980 వరకు అతని కాలం అన్నమాట. నెక్స్ట్. అమ్మ కోసం పాఠ్య రచయిత. అమ్మ కోసం పాఠ్య రచయిత. బయట నుంచి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి, సో అడ్జస్ట్ చేసుకోండి. అమ్మ కోసం పాఠ్య రచయిత. ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 నన్నయ్య, ఆప్షన్ 3 బోయి భీమన, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది స్లోగా చేసుకునే కొద్దీ. అమ్మ కోసం పాఠ్య రచయిత. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 నన్నయ్య. అమ్మ కోసం పాఠ్య రచయిత వచ్చేసి నన్నయ్య. నెక్స్ట్ బిట్. గాలివాన కథా రచయిత. గాలివాన కథా రచయిత. ఆప్షన్ 1 కరుణాకుమార్, ఆప్షన్ 2 మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 3 పాలగుమ్మి పద్మరాజు, ఆప్షన్ 4 బుచ్చి బాబు. గాలివాన కథా రచయిత. ఆప్షన్ 1 కరుణాకుమార్, ఆప్షన్ 2 మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 3 పాలగుమ్మి పద్మరాజు, ఆప్షన్ 4
బుచ్చి బాబు. మీ ఆన్సర్స్ ఫాస్ట్గా కామెంట్ చేయాలండి. ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి. ఎంతమంది అయితే టెట్ డిఎస్సీలు రాస్తున్నారో వాళ్ళందరికీ. ఏపీ అనే కాదు, టెట్ ఇది తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3 పాలగుమ్మి పద్మరాజు. గాలివాన కథ రచయిత వచ్చేసి పాలగుమ్మి పద్మరాజు. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, భారతంలో హంస కాకి కథను రాసిన కవి. భారతంలో హంస కాకి కథను రాసిన కవి. ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 నన్నయ్య ఎర్రన. భారతంలో హంస కాకి కథను రాసింది ఎవరు, ఆ కవి పేరేంటి అనేసి ఇచ్చాడు. మీ ఆన్సర్స్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 తిక్కన. భారతంలో హంస కాకి కథను రాసింది వచ్చేసి తిక్కన. నెక్స్ట్, ఉపలము అంటే అర్థము. ఉపలము అంటే అర్థం. ఆప్షన్ 1 పాము, ఆప్షన్ 2 రాయి, ఆప్షన్ 3 నిప్పు, ఆప్షన్ 4 చేయడం. ఉపలము అంటే అర్థము. మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ఉపలము అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 రాయి. ఉపలము అంటే రాయి అనేసి అర్థము. నెక్స్ట్, అభీష్టం పర్యాయ పదాలు. అభీష్టానికి పర్యాయ పదాలు. అభీష్టం పర్యాయ పదాలు. ఆప్షన్ 1 పుష్పం, సుమం, కుసుమం, ఆప్షన్ 2 హృదయం, రవి, ఆప్షన్ 3 కోరిక, ఆశ, ఆప్షన్ 4 కోరిక, హృదయం. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 కోరిక, ఆశ. అభీష్టము అంటే పర్యాయ పదాలు. అభీష్టానికి పర్యాయ పదాలు వచ్చేసి కోరిక, ఆశ. నెక్స్ట్, గృహము వికృతి. గృహముకి వికృతి పదం అడిగారు. ఫస్ట్ 1 గొనము, ఆప్షన్ 1 గొనము, ఆప్షన్ 2 గొహము, ఆప్షన్ 3 గీము, ఆప్షన్ 4 గోము. గృహముకి వికృతి పదం రాయమన్నారు. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయాలండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 గీము. గృహము అనే దానికి వికృతి పదం వచ్చేసి గీము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, కరి నానార్థాలు. కరికి నానార్థాలు. ఆప్షన్ 1 ఏనుగు, కోతి, ఆప్షన్ 2 హృదయం, భయం, ఆప్షన్ 3 నీరు, తాడు, ఆప్షన్ 4 దిశ, కోతి. కరికి నానార్థాలు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ఏనుగు, కోతి. కరి అంటే ఏనుగు, కోతి నానార్థాలు వీటికి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, నాగలి చేతిలో గలవాడు అను పదానికి ఉత్పత్తి నోరు తిరగట్లేదండి. నాగలి అనే పదానికి ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి కదా, అవి రాయమన్నాడు. ఫస్ట్ 1 వాగ్మి, సెకండ్ ఆప్షన్ భవ్య, ఆప్షన్ 3 బ్రధ్నుడు, ఆప్షన్ 4 శిరపాణి. నాగలి చేతిలో గలవాడు ఎవరు అనేసి మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 శిరపాణి. నాగలి చేతిలో గలవాడు శిరపాణి. నెక్స్ట్ 1 కొట్టిన పిండి అనే జాతీయానికి అర్థము. కొట్టిన పిండి అను జాతీయానికి అర్థము. ఆప్షన్ 1 పిండిలా మెత్తనిది, ఆప్షన్ 2 బాగా తెలిసినది, ఆప్షన్ 3 మెత్తనైనది, ఆప్షన్ 4 బాగా తెలియనిది. కొట్టిన పిండి అను జాతీయానికి అర్థం. మీ ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 బాగా తెలిసినది. కొట్టిన పిండి అంటే బాగా తెలిసినది అనేసి అర్థం. నెక్స్ట్ బిట్, అచ్చ తెలుగునకు వర్ణములు. అచ్చ తెలుగునకు వర్ణములు. ఫస్ట్ 1 56, సెకండ్ 36, థర్డ్ 40 అంటే 40, నాలుగోది 50 అనేసి అర్థం అన్నమాట. అచ్చ తెలుగునకు వర్ణాలు. ఎన్ని వర్ణాలు ఉన్నాయి అచ్చ తెలుగులో? మీరైతే కమెంట్ చేసేయండి ఫాస్ట్గా మీ ఆన్సర్స్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్
2. 36 వర్ణాలు అయితే ఉన్నాయి అచ్చ తెలుగులో. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నేను బిట్ చదివినప్పుడే మీరు ఆన్సర్స్ అయితే ఫాస్ట్గా చేయడానికైతే ట్రై చేయండి. మీ మార్క్స్ కూడా నా క్లాస్లో కమెంట్ అయితే చేయండి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి. మాతృభాష బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైనది. మాతృభాష మెథడాలజీ బిట్స్. మాతృభాష బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైనది ఆప్షన్ 1 గమ్యాలు. ఆప్షన్ 1 గమ్యాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి. ఆప్షన్ 2 పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలు ఆశిస్తున్న ప్రవర్తన మార్పును తెలిపేవి లక్ష్యాలనే బోధనా లక్ష్యాలు అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మీ ఆన్సర్స్ ఫాస్ట్గా అయితే కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ 3 ఉన్నాయి కదా, గమ్యాలు ఉద్దేశాల నుండి ఆవిర్భవిస్తాయి, పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన ప్రయోజనాలు, ఆశిస్తున్న ప్రవర్తన మార్పును తెలిపేవే లక్ష్యాలనే బోధనా లక్ష్యాలు అంటారు అనేసి ఈ 4 సరైనవి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. భాషా ప్రయోజనాలను రీచర్డ్ ఓగ్డెన్ ఇలా అన్నారు. భాషా ప్రయోజనాలను రీచర్డ్ మరియు ఓగ్డెన్ ఇలా అన్నారు. ఆప్షన్ 1 అల్ప ప్రయోజనము, అధిక ప్రయోజనం. ఆప్షన్ 2 సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు. ఆప్షన్ 3 స్వల్ప అధిక ప్రయోజనాలు. ఆప్షన్ 4 ఏది కాదు. భాషా ప్రయోజనాలను రీచర్డ్ ఓగ్డెన్ ఇలా అన్నారు. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. భాషా ప్రయోజనాలను రీచర్డ్ మరియు ఓగ్డెన్ సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అనేసి అన్నారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు. నెక్స్ట్ బిట్. నటరాజు డమరుక శబ్దం నుండి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య. నటరాజు డమరుక శబ్దం నుండి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య. ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 12. మహేశ్వర సూత్రాలు ఉన్నాయి కదా, నటరాజు డమరుకాన్ని మోగించినప్పుడు ఎన్ని సూత్రాలు అయితే వెలువడ్డాయో దాని గురించి అయితే బిట్ అనమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 14 14 సూత్రాలు అయితే వెలువడ్డాయి డమరుక శబ్దం నుంచి. నెక్స్ట్ బిట్. ముఖ యంత్రాలలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? ముఖ యంత్రాలలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? ఆప్షన్ 1 ప్రయత్నం, ఆప్షన్ 2 జిహ్వ, ఆప్షన్ 3 స్థానం, ఆప్షన్ 4 కరణము. ముఖ యంత్రాలలో ధ్వని పుట్టే భైభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 స్థానం అనేసి అంటారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 స్థానము. నెక్స్ట్ బిట్. హిందీతో సమానంగా ఇంగ్లీష్ అధికార భాషా హోదాను ఏ సంవత్సరంలో కోల్పోయింది? హిందీతో సమానంగా ఇంగ్లీష్ అధికార భాషా హోదాను ఏ సంవత్సరంలో కోల్పోయింది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1966, ఆప్షన్ 4 1965. హిందీతో సమానంగా ఇంగ్లీషు అధికార భాషగా హోదాను కోల్పోయిన సంవత్సరం వచ్చేసి ఆప్షన్ 4 1965 సంవత్సరంలో తన అధికార భాషగా ఇంగ్లీష్ అయితే హోదాను కోల్పోయింది హిందీతో సమానంగా. నెక్స్ట్. సామర్థ్యాల సాధన గురించి పేర్కొన్నది. సామర్థ్యాల సాధన గురించి పేర్కొన్నది. ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 2 ఆర్టీఈ 2009, ఆప్షన్ 3 ఏపీ ఎస్సిఎఫ్ 2011, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2011. సామర్థ్యాల సాధన గురించి పేర్కొన్నది వచ్చేసి ఏపీ ఎస్సిఎఫ్ 2011. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. ఇంగ్లీష్ బిట్స్ అయితే వచ్చాయి. కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఈజ్ కాల్డ్. కలెక్షన్ ఆఫ్ షిప్స్ పడవల సమూహము లేదా పడవల గుంపు అనేసి అర్థం అన్నమాట. ఆప్షన్ 1 బ్యాండ్, ఆప్షన్ 2 ఫ్లాక్, ఆప్షన్ 3 ఫీట్, ఆప్షన్ 4 క్లస్టర్. బ్యాండ్, ఫ్లాక్, ఫ్లీట్, క్లస్టర్. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ఫ్లీట్. కలెక్షన్ ఆఫ్ షిప్స్ లేదా కలెక్షన్ ఆఫ్ షిప్స్ అనొచ్చు, లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ అనొచ్చు.
ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి అనేసి, అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. అక్బర్ కింద అండర్లైన్ అయితే చేశాడు, అదేంటి చూద్దాం. ఆప్షన్ 1 నౌన్, ఆప్షన్ 2 ప్రనౌన్, ఆప్షన్ 3 యాడ్వర్బ్, ఆప్షన్ 4 వెర్బ్. అక్బర్ కింద అక్బర్ అనేది నామవాచకం, పేరును తెలియజేస్తుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 నౌన్. నెక్స్ట్ బిట్, సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్, షీ గోస్ టు స్కూల్ డైలీ. సారీ, సీత కింద కూడా అండర్లైన్ అనేది ఉంది, మిస్ అయిపోయింది. సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్, షీ గోస్ టు స్కూల్ డైలీ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 నౌన్ వెర్బ్, ఆప్షన్ 2 నౌన్ ప్రనౌన్, ఆప్షన్ 3 నౌన్ యాడ్జెక్టివ్, ఆప్షన్ 4 నౌన్ యాడ్వర్బ్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 నౌన్. నౌన్, సీత అనేది నౌన్ అవుతుంది, షీ అనేది ప్రనౌన్ అవుతుంది. పేరుకు బదులుగా ఉపయోగించేది ప్రనౌన్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పొసెసివ్ ప్రనౌన్, ఆప్షన్ 2 పొసెసివ్ యాడ్జెక్టివ్, ఆప్షన్ 3 రిఫ్లెక్సివ్ ప్రనౌన్, ఆప్షన్ 4 నౌన్. మై అనేది ఇక్కడ ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. యాక్చువల్గా అనేది మై అనేది మైతో స్టార్ట్ అయ్యి ఉంటే క్వశ్చన్ అది పొసెసివ్ ప్రనౌన్ అయ్యేది. సో మై, నౌన్కి ముందు మై వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 పొసెసివ్ యాడ్జెక్టివ్. నేను ఇంగ్లీష్ గ్రామర్ గురించి అయితే పర్టికులర్గా క్లాసెస్ అయితే తీసుకుంటాను, బట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అయితే చెప్తాను. ఇంకా ఇవి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బిట్లోకి అయితే వెళ్ళిపోదాము. No sooner had I closed the door than somebody knocked again. No sooner had I closed the door than somebody knocked again. ఈ రెండు పదాలని కలిపే వాక్యాలు నో సూనర్ దాన్ అనేవి. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్రిపోజిషన్, ఆప్షన్ 2 కంజంక్షన్, ఆప్షన్ 3 వెర్బ్, ఆప్షన్ 4 నన్. నో సూనర్ అండ్ దెన్ అనేవి కంజంక్షన్స్గా పనిచేస్తాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 కంజంక్షన్. నెక్స్ట్ బిట్, వీ డాష్ గెట్, బ్రాకెట్లో గెట్ ఇచ్చాడు. వీ డాష్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్, జస్ట్ నౌ, ఇలాంటివన్నీ ఈ కీవర్డ్స్ని చూసుకొని మనం ఆన్సర్స్ అయితే పెట్టుకోవాలి. ఇది వీ డాష్ గెట్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ మార్నింగ్, డైలీ చేసే పని. ఆప్షన్ 1 గెట్స్, ఆప్షన్ 2 గాట్, ఆప్షన్ 3 గెట్, ఆప్షన్ 4 నన్. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3 గెట్. వీ గెట్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు నేను ఉదయాన్నే 6 గంటలకి లేస్తాను. ఇది ఎవ్రీడే జరిగే వర్క్. ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఐ డాష్ బై ఏ పెన్ జస్ట్ నౌ. జస్ట్ నౌ ఇది కూడా కీవర్డ్. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఐ డాష్ బై అనేది బ్రాకెట్లో ఇచ్చాడు. ఏ పెన్ జస్ట్ నౌ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హ్యాజ్ బాట్, ఆప్షన్ 2 బాట్, ఆప్షన్ 3 హ్యావ్ బాట్, ఆప్షన్ 4 నన్. ఐ అనేది ఐ హ్యాస్ బాట్. నెక్స్ట్ బాట్, ఆప్షన్ 3 హ్యావ్ బాట్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 హ్యావ్ బాట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్, ఇట్ డాష్ బీ ఫామ్ రాయమన్నాడు. ఇట్ డాష్ కూల్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. ఇట్ ఆప్షన్ 1 ఈజ్, ఆప్షన్ 2 వాజ్, ఆప్షన్ 3 విల్, ఆప్షన్ 4 వుడ్. పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది? ఈజా, వాజా, విల్లా లేకపోతే వుడ్డా? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 was. It was cool last week. Answer is the option 2. Next bit, William is an American. William is an American. దీనికి క్వశ్చన్ టాగ్. ఆప్షన్ 1 is he, ఆప్షన్ 2 isn't he, ఆప్షన్ 3 is he, ఆప్షన్ 4 none. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 isn't he అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్టికల్గా కూడా ఇవ్వచ్చు. యాన్, అమెరికన్ ముందు ఏ ఆర్టికల్ వస్తుందా, యాన్ ఆర్టికల్ వస్తుందా, ద ఆర్టికల్ వస్తుందా అనేసి కూడా ఇవ్వచ్చు. యాన్ అమెరికన్ అనేది అతని నేషనాలిటీని సూచించేది వచ్చేసి యాన్ అవుతుంది. యాన్.
నెక్స్ట్ బిట్ అన్నిటికీ రాదు, కొన్ని చూసుకోవాలన్నమాట. షీ ఈజ్ వాషింగ్ ప్లేట్స్, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. షీ ఈజ్ వాషింగ్ ప్లేట్స్, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఆప్షన్ 1 ప్లేట్స్ వాజ్ వాష్డ్ బై హర్, ప్లేట్స్ ఆర్ బీయింగ్ వాష్డ్ బై హర్, ప్లేట్స్ హ్యాస్ బీన్ వాషింగ్ బై హర్. ఆప్షన్ 4 నన్. ఇది ఫస్ట్ చూసుకోండి, సింపుల్ పాస్ట్లో ఉందా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా, అసలు ఏ ఫామ్లో ఉందనేసి చూసుకొని మనం అయితే ఆన్సర్ అయితే పెట్టాలి. మీ ఆన్సర్ అయితే త్వరగా కామెంట్ అయితే చేయండి. షీ ఈజ్ వాషింగ్ ప్లేట్స్, ప్లేట్స్ ఆర్ బీయింగ్ వాష్డ్ బై హర్, ప్లేట్స్ ఆర్ బీయింగ్ వాష్డ్ బై హర్. ఇది వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఉంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ప్లేట్స్ ఆర్ బీయింగ్ వాష్డ్ బై హర్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ షీ సెడ్ టు హిమ్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, షీ సెడ్ టు హిమ్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఆప్షన్ 1 షీ టోల్డ్ హిమ్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, షీ సెడ్ దట్ ఇఫ్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఆప్షన్ 4 నన్. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ లాఫుల్ వాట్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. లాఫుల్ అనే పదానికి సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? ఆప్షన్ 1 మోర్ లాఫుల్, ఆప్షన్ 2 మోస్ట్ లాఫుల్, ఆప్షన్ 3 లాఫులెస్ట్, ఆప్షన్ 4 నన్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 మోర్ లాఫుల్, సారీ మోస్ట్ లాఫుల్. మోర్ లాఫుల్ అనేది సెకండ్ది, నాకు ఉన్న మతిమరుపుకి పేరు మర్చిపోయానండి, సారీ. మోస్ట్ లాఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అయితే అవుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 కంపారిటివ్ డిగ్రీ. మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇది ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ శృతి ఈజ్ డాష్ ఇంజనీర్, శృతి ఈజ్ డాష్ ఇంజనీర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆర్టికల్ గురించి క్వశ్చన్ అనమాట. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నన్. శృతి ఈజ్ డాష్ ఈ, ఈ అనేది అచ్చున హల్లున అట్లా చూసుకోండి. ఈ అనేది ఈ ఇంజనీర్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 అండ్ ఇంజనీర్. శృతి ఈజ్ అండ్ ఇంజనీర్. నెక్స్ట్ క్వశ్చన్ డాష్ సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్, డాష్ సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. దీని ముందు ఆర్టికల్ ఉంటుందా ఉండదా అనేసి క్వశ్చన్ అనమాట. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 దాని పేరు ముందు ఎటువంటి ఆర్టికల్ ఉండదు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ షీ వాజ్ బార్న్ డాష్, సారీ షీ వాజ్ బార్న్ ఆన్ 28 నవంబర్. ఇదేంటి? ఆన్ అని కింద అండర్లైన్ చేసి అదేంటి అనేసి క్వశ్చన్ అనమాట. షీ వాజ్ బార్న్ on 28th November. Option 1 verb, option 2 noun, option 3 preposition, option 4 conjunction. Preposition గురించి అయితే వేరుగా ఒక ప్రీపోజిషన్ టాపిక్కే ఉంది అండ్ ఆన్ అనేది ప్రీపోజిషన్గా పనిచేస్తుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ప్రీపోజిషన్. నెక్స్ట్ బిట్ కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్. ఇక్కడ ఇది కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, ఇది ఏమవుతుంది అనేసి ఇచ్చాడనమాట. ఆప్షన్ 1 ఎబిలిటీ సామర్థ్యం, ఆప్షన్ 2 టేకింగ్ పర్మిషన్ తీసుకున్న, ఆప్షన్ 3 ఆఫర్ ఇస్తున్నట్ల, ఆప్షన్ 4 సీకింగ్ పర్మిషన్ని అడుక్కుంటున్నట్లు అనమాట. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అనేసి అడుగుతున్నారు. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 టేకింగ్ పర్మిషన్. ఇది టేకింగ్ పర్మిషన్. నెక్స్ట్ ఇట్ మే రెయిన్ టుడే, ఇట్ మే రెయిన్ టుడే. ఆప్షన్ 1 పాజిబిలిటీ, ఆప్షన్ 2 టేకింగ్ పర్మిషన్, ఆప్షన్ 3 ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ, ఆప్షన్ 4 నన్.
ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలండి. ఇట్ మే రెయిన్ పాసిబిలిటీ, ఇట్ మే రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడొచ్చు అనేసి చెప్తున్నాడు. పాసిబిలిటీ ఖచ్చితంగా సంభవిస్తుంది అనేది మనం చెప్పలేము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ఎక్స్ప్రెసివ్ పాసిబిలిటీ, జరగొచ్చేమో అనేది అన్నమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఇక్కడ ఒక పట్టిక లాగా ఇచ్చాడు. ఇవి వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది కదా, దాని నుంచి ఫ్యాటలిస్ట్ సెంట్రియన్, ఒమ్ని ప్రెజెంట్, మెర్సనరీ. నేనేమైనా తప్పు చెప్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వాయిస్ అయితే బాగాలేదు అందుకనేసి ఏదో నోరు తిరగట్లేదు సరిగా. ఇటు చూసుకున్నట్లయితే వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. నెక్స్ట్ ఆప్షన్ బి, వన్ హూ ఈజ్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్, కల్చర్ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. నెక్స్ట్, వన్ హూ కెన్ నాట్ బీ కరెక్టెడ్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. నెక్స్ట్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఫ్యాటలిస్ట్ అంటే ఫేట్ని నమ్ముకునేవాడు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ తన ఫేట్ని నమ్ముకునేవాడు అనమాట. ఫస్ట్ 78 దానికి వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, సెంచరియన్ అది సెంచరియన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవరైతే 100 సంవత్సరాలు, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years, ఎవరికైతే 100 సంవత్సరాలు పై ఉన్నాయో తనది అనమాట సెంచరియన్ అంటే. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ ఈ. నెక్స్ట్, ఒమిని ప్రెజెంట్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ప్రెజెంట్ అంటే ఎక్కడైనా ఉండేవాడు అనేసి అర్థం అనమాట. ఆన్సర్ ఇస్ ద ఒమినియస్ట్కి అయితే వన్ హూ ఈ ప్రెజెంట్ ఎవ్రీవేర్. నెక్స్ట్, మెర్సనరీ అంటే వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మెర్సనరీ అంటే డబ్బు కోసం ఏదైనా చేసే వ్యక్తి. వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, డబ్బు కోసం ఏదైనా చేసే వ్యక్తి. నెక్స్ట్ బిట్, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. దీంట్లో కరెక్ట్గా ఉన్న స్పెల్ట్ వర్డ్ ఏది అనేసి అడిగారు. ఆప్షన్ 1 అరౌండ్, ఆప్షన్ 2 టీత్, ఆప్షన్ 3 ఫుట్బాల్, ఆప్షన్ 4 ఫీట్. అరౌండ్ కరెక్టే. ఆప్షన్ 2 టీత్, TEETH టీత్ రావాలి. ఆప్షన్ 3 ఫుట్బాల్లో ఒక ఓం అయితే మిస్ అయింది. ఆప్షన్ 4 ఫీట్ పాదము, FEAT కాదు FEET ఫీట్. సో ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 అరౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, స్లేవ్, రైట్ ద యాంథోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. స్లేవ్కి వ్యతిరేక పదం ఏంటి? ఆప్షన్ 1 అగ్రి, ఆప్షన్ 2 మాస్టర్, ఆప్షన్ 3 ఫీవ్, ఆప్షన్ 4 జూనియర్. స్లేవ్కి వ్యతిరేక పదం ఏంటి అనేది మీరైతే ఫాస్ట్గా కమెంట్ అయితే చేసేయండి. స్లేవ్కి వ్యతిరేక పదం యాంటోనిమ్ వచ్చేసి మాస్టర్, ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, గ్రిప్కి సినోనిమ్ అయితే అడిగాడు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేది, అంటే అర్థం అనేసి. గ్రిప్, ఏ పర్సన్ హూ మేక్స్ సాంగ్స్, ఆప్షన్ 2 ఏ గ్రేట్ సారో, ఆప్షన్ 3 బ్రైట్ బ్లూ, ఆప్షన్ 4 థిన్ అండ్ డెలైట్. గ్రిప్ అంటే అర్థం ఏంటి? మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఇంకా లైక్ ఎవరైనా ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ఏ గ్రేట్ సారో. నెక్స్ట్ బిట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎమర్జ్డ్ యాజ్ ద చీఫ్ మెథడ్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఎప్పుడు చీఫ్ మెథడ్గా ఇంగ్లీష్లోకి వచ్చింది అనేసి క్వశ్చన్ అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే ద బిగినింగ్ ఆఫ్ 19th century, ఆప్షన్ 2 ది ఎండింగ్ ఆఫ్ 19th century, ఆప్షన్ 3 ద బిగినింగ్ ఆఫ్ 20th century, ఆప్షన్ 4 ద ఎండింగ్ ఆఫ్
20th century. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ చీఫ్ మెథడ్గా ఇంగ్లీష్లోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే ద బిగినింగ్ ఆఫ్ 19th century. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ ద ప్రైమరీ లాంగ్వేజ్ ఇన్. ఇంగ్లీషు ఎక్కడ ప్రైమరీ లాంగ్వేజ్గా ఉంది? ఆప్షన్ 1 యూకే, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 చైనా. ఇండియాలో ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. పాకిస్తాన్లో ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? ఉర్దూ. చైనాలో ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్. సో యూకేలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్గా ఉంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఎన్షియేటెడ్ బై. ఇంగ్లీషు ఈజ్ ఏ ప్రైమరీ లాంగ్వేజ్ అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ 3 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 4 రాధాకృష్ణన్ కమిటీ. ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పింది ఎవరు? మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఎక్కువ మందికి అయితే. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ఇంగ్లీష్ ఈజ్ ద లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ కాలం ఏంటి? 1964 నుంచి 1966. నెక్స్ట్ బిట్, ద ప్రొసీజరల్ సిలబస్ డెవలప్డ్ బై. ఆప్షన్ 1 ఫ్రైస్, ఆప్షన్ 2 ఎన్ఎస్ ప్రభు, ఆప్షన్ 3 వెస్ట్, ఆప్షన్ 4 షార్ప్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేయండి. ద ప్రొసీజరల్ సిలబస్ డెవలప్డ్ బై. ఎవరు డెవలప్ చేశారు ప్రొసీజరల్ సిలబస్ని అనేసి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ఎన్ఎస్ ప్రభు. నెక్స్ట్ బిట్, ఏ లాంగ్వేజ్ టీచర్ మస్ట్. ఆప్షన్ 1 గివ్ ద నోట్స్, ఆప్షన్ 2 బీ రీసోర్స్ఫుల్, ఆప్షన్ 3 బీ లేజీ, ఆప్షన్ 4 యూజ్ క్వశ్చన్ బ్యాంక్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ఎలా ఉండాలి? క్వశ్చన్ బ్యాంక్స్ని యూజ్ చేయాలా? లేజీగా ఉండాలా? గివ్ ద నోట్స్ ఇచ్చేలా ఉండాలా? బీ రీసోర్స్ఫుల్ అంటే ఎలా ఉండాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బీ రీసోర్స్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్, వీ యూజ్ ద ఇయర్ బిఫోర్ వీ యూజ్ ద. మనము ఇయర్ యూజ్ చేసేదానికంటే ముందు ఏం యూజ్ చేస్తాము? చెవి యూజ్ చేసేదానికంటే ముందు ఏం యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్ 1 ఐ, ఆప్షన్ 2 టంగ్, ఆప్షన్ 3 హ్యాండ్, ఆప్షన్ 4 నోస్. మనము చెవి యూజ్ చేసేదానికంటే ముందుగా కన్నునైతే యూజ్ చేస్తాం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ఐ. నెక్స్ట్ బిట్, సోషల్ బిట్స్ అయితే వచ్చాయి 60 మార్క్స్కి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అండ్ నేనైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కమెంట్ చేయండి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ ఈ దిక్కుకు ప్రవహిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులన్నీ ఈ దిక్కుకు ప్రవహిస్తాయి. ఆప్షన్ 1 తూర్పుకు, ఆప్షన్ 2 పశ్చిమానికి, ఆప్షన్ 3 ఉత్తరానికి, ఆప్షన్ 4 దక్షిణానికి. ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ ఈ దిక్కుకు ప్రవహిస్తాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 తూర్పుకు అయితే ప్రవహిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులన్నీ తూర్పు దిక్కుకైతే ప్రవహిస్తాయి. నెక్స్ట్ బిట్, కాంటూర్ రేఖలను తెలియజేయు అంశము. కాంటూర్ రేఖలను తెలియజేయు అంశం. ఆప్షన్ 1 సమాన వర్షపాతం, ఆప్షన్ 2 సమాన ఉష్ణోగ్రతలు, ఆప్షన్ 3 సమాన ఎత్తు, ఆప్షన్ 4 సమాన భూకంపాలు. కాంటూర్ రేఖలు దేన్ని తెలియజేస్తుంది? ఎత్తులను తెలియజేస్తుంది. కాంటూర్ రేఖలు అనేది సమాన ఎత్తులను తెలియజేస్తుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. కొంచెం స్పీడ్ అయ్యింది, సో ఏం అనుకోవద్దు. స్లో కావాలంటే మళ్ళీ నేను స్లో మోషన్లోనే చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకనేసి సరే. నెక్స్ట్ బిట్, భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు. ఆప్షన్ 1 మైదానం, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 పర్వత ప్రాంతం, ఆప్షన్ 4 సముద్ర మట్టం. భూమి మీద ఎత్తును ఎప్పుడైనా సరే సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖను గుర్తించండి. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖను గుర్తించండి. ఆప్షన్ 1 0 డిగ్రీల రేఖాంశం, ఆప్షన్ 2 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం, ఆప్షన్ 3 0 డిగ్రీల అక్షాంశం, ఆప్షన్ 4 90 డిగ్రీస్ తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్,
కృష్ణా నదికి గొప్ప వరదలు వచ్చిన సంవత్సరం. కృష్ణా నదికి బాగా అంటే పెద్దగా వరదలు వచ్చిన సంవత్సరం. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1997, ఆప్షన్ 2 2006, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 పైవన్నీ. కృష్ణా నదికి వరదలు వచ్చిన సంవత్సరం చూసుకున్నట్లయితే 1997లో వరదలు వచ్చాయి, అలాగే 2006లో కూడా వరదలు వచ్చాయి, 2009లో కూడా వచ్చాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 పైవన్నీ. ఈ సంవత్సరాలన్నింటిలో కృష్ణా నదికి అయితే వరదలు అయితే వచ్చాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్, కొండారెడ్లు జరుపుకునే అత్యంత ప్రధానమైన పండగ. కొండారెడ్లు జరుపుకునే అత్యంత ప్రధానమైన పండుగ. ఆప్షన్ 1 గోంగూర పండుగ, ఆప్షన్ 2 మామిడి పండుగ, ఆప్షన్ 3 పచ్చ పండుగ, ఆప్షన్ 4 కంది పండుగ. కొండారెడ్లు జరుపుకునే పండగ. ఫాస్ట్గా ఆన్సర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 మామిడి పండుగ. కొండారెడ్లు చేసుకునే పండుగ వచ్చేసి మామిడి పండుగ. నెక్స్ట్ బిట్, వాతావరణంలోని నీటి ఆవిరికి గల పేరు. వాతావరణంలో ఉండే నీటి ఆవిరికి గల పేరు. ఆప్షన్ 1 అవపాతం, ఆప్షన్ 2 ఆర్ద్రత, ఆప్షన్ 3 బాష్పీభవనం, ఆప్షన్ 4 మంచు. వాతావరణంలో నీటి ఆవిరికి గల పేరు. నేను గ్యాప్ ఇస్తున్నా అంటే మీరు ఆన్సర్లు పెట్టాలని అనేసి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ఆర్ద్రత. ఆప్షన్ 2 ఆర్ద్రత. నెక్స్ట్, క్రీస్తు శకం 1362లో పిచోలా సరస్సును నిర్మించింది. క్రీస్తు శకం 1362 సంవత్సరంలో పిచోలా సరస్సును నిర్మించింది. ఆప్షన్ 1 బంజారాలు, ఆప్షన్ 2 రాజా జైసింగ్, ఆప్షన్ 3 చౌహాన్లు, ఆప్షన్ 4 ఖిల్జీలు. క్రీస్తు శకం 1362లో పిచోలా సరస్సును నిర్మించింది ఎవరు అనేసి బిట్ అన్నమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 బంజారాలు. 1362లో పిచోలా సరస్సును నిర్మించింది బంజారాలు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాల సంఖ్య. ఆప్షన్ 1 13, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 9. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 9 జిల్లాలు. తీరరేఖ ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాల సంఖ్య వచ్చేసి 9. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్, పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు. పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు. ఆప్షన్ 1 శీతాల, ఆప్షన్ 2 అతి శీతాల, ఆప్షన్ 3 తేమ, ఆప్షన్ 4 పొడి. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి. లైక్ చేయండి, వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 తేమతో కూడిన గాలులు. పశ్చిమ పవనాలు వచ్చేసి తేమతో కూడిన గాలులు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఇగ్లూ అనగా ఆప్షన్ 1 పడవ, ఆప్షన్ 2 బండి, ఆప్షన్ 3 ఇల్లు, ఆప్షన్ 4 జంతువు. ఇగ్లూ అంటే మనందరికీ తెలుసు, పడవ కాదు, బండి కాదు, జంతువు కాదు. ఇగ్లూ అంటే ఇల్లు, నివసించడానికి ఉపయోగించే ప్రాంతము, ఇల్లు లేదా ఆవాసము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, భారతదేశంలో అడవుల విస్తీర్ణ శాతం. భారతదేశంలో అడవుల విస్తీర్ణ శాతం. ఆప్షన్ 1 19.05%, ఆప్షన్ 2 20.05%, ఆప్షన్ 3 21.05%, ఆప్షన్ 4 22.05%. మీ ఆన్సర్ని ఫాస్ట్గా అయితే కమెంట్ రూపంలో కమెంట్ చేసేయండి. భారతదేశంలో అడవుల విస్తీర్ణ శాతము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 21.05%. ఇది ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో పునరుద్ధరించబడే వనరు ఏది? ఈ క్రింది వాణిలో పునరుద్ధరించబడని వనరు ఏది? ఆప్షన్ 1 బంగారం, ఆప్షన్ 2 బొగ్గు, ఆప్షన్ 3 కలప, ఆప్షన్ 4 ఇనుము. బంగారం పునరుద్ధరించుకోవచ్చు, బొగ్గు పునరుద్ధరించుకోవచ్చు, ఇనుము పునరుద్ధరించుకోవచ్చు. అన్ని వస్తువు. కలప అంటే ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. ఏదైనా తప్పులుంటే నాకు కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను మీ ఆన్సర్స్. నెక్స్ట్, క్రింది జతలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 బుధుడు సూర్యునికి దగ్గరగా ఉంది, ఆప్షన్ 2 అంగారకుడు అతివేడిగా ఉండే గ్రహం, ఆప్షన్ 3 భూమి సూర్యుని నుండి 3వ గ్రహం, ఆప్షన్ 4 గురుడు పరిమాణంలో పెద్ద గ్రహము.
తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, కరెక్ట్. భూమి సూర్యుడి నుంచి 3వ గ్రహము, కరెక్ట్. గురుడు పరిమాణంలో అన్నిటికంటే పెద్దది, కరెక్ట్. అంగారకుడు అతివేడిగా ఉండే గ్రహము, అది వచ్చేసి రాంగ్ అనమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, మానవుడు నిప్పును కనుగొన్నది. ఆప్షన్ 1 ప్రాచీన శిలాయుగము, ఆప్షన్ 2 మధ్య శిలాయుగము, ఆప్షన్ 3 నవీన శిలాయుగము, ఆప్షన్ 4 లోహ శిలాయుగము. మానవుడు నిప్పును కనుగొన్నది ఎప్పుడు? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 మధ్య శిలాయుగంలో. మానవుడు నిప్పును కనుగొన్నది వచ్చేసి మధ్య శిలాయుగంలో కనుగొన్నాడు. అలాగే చక్రం గురించి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, చింతకుంట గుహలలో లేని జంతువు చిత్రం. చింతకుంట గుహలలో లేని జంతువు చిత్రం. ఆప్షన్ 1 దుప్పి, ఆప్షన్ 2 నక్క, ఆప్షన్ 3 పులి, ఆప్షన్ 4 కుందేలు. చింతకుంట గుహలలో లేని జంతువు చిత్రం. దుప్పి ఉంది, నక్క ఉంది, కుందేలు ఉంది. లేనిది వచ్చేసి పులి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. మీ ఆన్సర్స్ అయితే నాకు కమెంట్ చేస్తూ ఉండండి. లైవ్ చాట్ అయితే ఎనేబుల్లోనే ఉంది. నెక్స్ట్ వన్, వేరుశనగ పంట ఏ నెలల్లో విత్తుతారు? వేరుశనగ పంట ఏ నెలలో విత్తుతారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి, ఆప్షన్ 2 జూన్, ఆప్షన్ 3 ఆగస్ట్, ఆప్షన్ 4 నవంబర్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ అయితే చేసేయండి. వేరుశనగ పంట ఏ నెలలో విత్తుతారు? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 నవంబర్ నెలలో అయితే వేరుశనగ పంటని విత్తనాలు అయితే వేస్తారు. నెక్స్ట్, గుర్తింపు పొందిన సంతల సంఖ్య. ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 25,000, ఆప్షన్ 3 2,000, ఆప్షన్ 4 100. గుర్తింపు పొందిన సంతలు, ఎన్ని సంతలు గుర్తింపు పొందాయి అనేసి అనమాట. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. గుర్తింపు పొందిన సంతలు వచ్చేసి ఆప్షన్ 2 25,000 సంతలు గుర్తింపు పొందాయి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్, రైతు బజారులో ధర నిర్ణయ కమిటీలో ఉండే రైతుల సంఖ్య. రైతు బజారులో ధర నిర్ణయ కమిటీలో ఉండే రైతుల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 6. రైతు బజారులో ధర నిర్ణయ కమిటీలో ఉండే రైతుల సంఖ్య. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ముగ్గురు ఉంటారు ధర నిర్ణయించే కమిటీలో. రైతు బజార్లో ధర నిర్ణయించే కమిటీలో రైతుల సంఖ్య వచ్చేసి ముగ్గురు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 ముగ్గురు ఉంటారు. ఇంపార్టెంట్, ఎట్లా అయినా అడగచ్చు. అదేదో సామెత ఉంటుందిగా, అరటి పండు తిన్నా పన్నుడుద్దని. మనమేమో టఫ్ బిట్లు చదువుకొని వెళ్తామా ఇలాంటివి ఇస్తారనేసి, కానీ ఈజీ బిట్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అయ్యో మేము అప్పుడు చూసున్నామే, ఇదేంటో నాకు గుర్తు రావట్లేదు అని అనుకునే ఫీలింగ్ వస్తుంది. సో ఒక్కసారి అయితే బిట్స్ చూడండి. నెక్స్ట్, వరికి కనీస మద్దతు ధర. ఆప్షన్ 1 950, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1080, ఆప్షన్ 4 1050. వరికి ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర ఎంత అనేసి ఇచ్చాడు. వరికి కనీస మద్దతు ధర వచ్చేసి 1080. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్, ఎరుకల జాతి భాష. ఎరుకల జాతి వాళ్ళు మాట్లాడే భాష, స్త్రీలనే కాదు, ఫ్లోలో వచ్చేస్తుంది. ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 తమిళం, ఆప్షన్ 3 కన్నడం, ఆప్షన్ 4 ఎరుక. వీళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు, తమిళం, కన్నడ 3 లాంగ్వేజ్ని కలిపి మాట్లాడతారు. సో వీళ్ళ లాంగ్వేజ్కి ఉన్న నేమ్ వచ్చేసి ఎరుక లాంగ్వేజ్. అదే వీళ్ళు చేసే వృత్తి, ఇప్పటి వరకు ఈ జాతి వాళ్ళు చేస్తూ నివసిస్తున్న వృత్తి ఏంటంటే ఎరుక చెప్పడం, అంటే సోది చెప్పడం అనేసి వృత్తి. ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్. సో ఎరుకల జాతి భాష వచ్చేసి ఎరుక భాష. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్, ఇతర దేశాలలో అమ్మే వస్త్రాలకు ముందు తుది పని ఎక్కడ జరుగుతుంది? ఇతర దేశాల్లో అమ్మే వస్తువులకు ఫస్ట్గా వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి క్వశ్చన్. ఆప్షన్ 1 ఓస్కో, ఆప్షన్ 2 డెన్మార్క్, ఆప్షన్ 3 స్టాక్హోమ్, ఆప్షన్ 4 లండన్. ఇతర దేశాల్లో అమ్మే వస్త్రాలకు మొదటిగా తుది అంటే మొదటి పని ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి అర్థం అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి లండన్లో. దీని తుది పని, ఇతర దేశాల్లో అమ్మే వస్త్రాలకు తుది పని వచ్చేసి లండన్లో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, పారిశ్రామిక విప్లవ ప్రారంభ కాలము. ప్రారంభ కాలం. ఆప్షన్ 1 AD 1500 to 1600, ఆప్షన్ 2 AD 1550 to 1850, ఆప్షన్ 3 AD 1750 to 1850,
ఆప్షన్ 4 ఏడి 1400 to 1700. ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. పారిశ్రామిక విప్లవం ప్రారంభ కాలము. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది వచ్చేసి ఆప్షన్ 3 ఏడి 750 నుంచి 1850 1850. ఇది పారిశ్రామిక విప్లవానికి ప్రారంభ కాలం. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, సిరిపూర్ కాగజ్ నగర్ ప్రస్తుతం ఏ జిల్లా? సిరిపూర్ కాగజ్ నగర్ ప్రస్తుతం ఏ జిల్లా? ఆప్షన్ 1 జగిత్యాల, ఆప్షన్ 2 కొమరం భీం జిల్లా, ఆప్షన్ 3 పెదపల్లి, ఆప్షన్ 4 ఆదిలాబాద్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలండి. ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. సిరిపూర్ కాగజ్ నగర్ ప్రస్తుతం ఏ జిల్లా? ఆన్సర్ వద్దాం, కొమరం భీం జిల్లా. ప్రస్తుతం వచ్చేసి సిరిపూర్ కాగజ్ నగర్ కొమరం భీం జిల్లాలో ఉంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, స్వయం ఉపాధి మహిళా సంఘంలో ఉన్న మహిళా సభ్యులు. స్వయం ఉపాధి SCWA, స్వయం ఉపాధి మహిళా సంఘం. SCWAకి అబ్జర్వేషన్ అడగచ్చు, లేకపోతే SCWA అని అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. SCWA అంటే స్వయం ఉపాధి మహిళా సంఘము. స్వయం ఉపాధి మహిళా సంఘంలో ఉన్న మహిళా సభ్యులు. ఆప్షన్ 1 13 లక్షలు, ఆప్షన్ 2 9 లక్షలు, ఆప్షన్ 3 8 లక్షలు, ఆప్షన్ 4 20 లక్షలు. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలండి. స్వయం ఉపాధి మహిళా సంఘంలో ఉన్న మహిళా సభ్యుల సంఖ్య వచ్చేసి 13 లక్షలు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గల రైల్వే స్టేషన్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గల రైల్వే స్టేషన్లు. ఆప్షన్ 1 550, ఆప్షన్ 2 650, ఆప్షన్ 3 750, ఆప్షన్ 4 850. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గల రైల్వే స్టేషన్లు. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 650 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బిట్, సేవా రుసుం ఈ ఖాతాపై వసూలు చేస్తారు. సేవా రుసుము ఈ ఖాతాపై వసూలు చేస్తారు. ఆప్షన్ 1 పొదుపు ఖాతా, ఆప్షన్ 2 బేసిక్ సేవింగ్ ఖాతా, ఆప్షన్ 3 కరెంటు ఖాతా, ఆప్షన్ 4 ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా. ఖాతా అంటే ఏదో అనుకునేరు, అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నమాట. సేవా రుసుం ఈ ఖాతాపై వసూలు చేస్తారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 కరెంట్ ఖాతా మీద సేవా రుసుం అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమయ్యింది? పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమయ్యింది? ఆప్షన్స్ జర్మనీ, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమయ్యింది? పారిశ్రామిక విప్లవం మొదట ప్రారంభమైన దేశం వచ్చేసి ఇంగ్లాండ్ దేశము. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించింది. హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించింది. ఆప్షన్ 1 WS గాండ్, ఆప్షన్ 3 అమర్త్య సేన్, ఆప్షన్ 3 రాజ్, ఆప్షన్ 4 నార్మన్ బోర్గాగ్. హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది వచ్చేసి WS గాండ్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, బంగారు గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతము. బంగారు గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఆప్షన్ 1 ఉజ్జయిని, ఆప్షన్ 2 తక్షశీల, ఆప్షన్ 3 సువర్ణగిరి, ఆప్షన్ 4 వారణాసి. బంగారు గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం వచ్చేసి ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 సువర్ణగిరి. బంగారు గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఇక్కడ ఇచ్చిన దాంట్లలో ప్రసిద్ధి పొందిన ప్రాంతం గురించి చెప్తున్నా. ఇది ఇక్కడ వచ్చేసి సువర్ణగిరి. నెక్స్ట్, శ్రీలంక దేశానికి ఏ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది? ఇండియా కాదు, ఇది శ్రీలంకకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1947, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1952. ఇక్కడ ఒక కొండ గుర్తు పెట్టుకోండి. ఇండియాకి 1947లో స్వాతంత్రం వస్తే శ్రీలంకకి 1948లో స్వాతంత్రం అయితే వచ్చింది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 1948. నెక్స్ట్, మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించింది. మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించింది. ఆప్షన్ 1 బలవంత్ రాజ్ మెహతా కమిటీ, ఆప్షన్ 2 అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 3 స్వింగీ కమిటీ, ఆప్షన్ 4 రంగారావు కమిటీ. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయాలండి. మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించింది. ఆన్సర్ ఇస్ ద బలవంత్ రాజ్ మెహతా కమిటీ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 బలవంత్ రాజ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించింది. నెక్స్ట్,
రాష్ట్రకూటుల మూల పురుషుడు. రాష్ట్రకూటుల మూల పురుషుడు. ఆప్షన్ 1 దంతిదుర్గుడు. ఆప్షన్ 2 అమోఘవర్షుడు. ఆప్షన్ 3 కృష్ణుడు. ఆప్షన్ 4 ఏది కాదు. రాష్ట్రకూటుల మూల పురుషుడు ఎవరు? మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల మూల పురుషుడు వచ్చేసి దంతిదుర్గుడు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాను రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ. ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ. ఆప్షన్ 1 రజియా. ఆప్షన్ 2 షియా బేగం. ఆప్షన్ 3 ముంతాజ్ బేగం. ఆప్షన్ 4 మాలిక్ జహాన్. రజియా సుల్తాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని పరిపాలించిన మొదటి మహిళ వచ్చేసి రజియా సుల్తానా. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్, 1537లో విజయనగరాన్ని సందర్శించింది. 1737వ సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించింది. ఆప్షన్ 1 న్యూనిస్. ఆప్షన్ 2 నికోల్ కాంటే. ఆప్షన్ 3 అబ్దుల్ రజాక్. ఆప్షన్ 4 డొమింగో పేస్. 1537వ సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించింది వచ్చేసి న్యూనిస్ అనే అతను విజయనగరాన్ని 1537వ సంవత్సరంలో సందర్శించడం జరిగింది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, అక్బర్ దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించింది. అక్బర్ దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించింది ఏ సంవత్సరము? ఆప్షన్ 1 1562. ఆప్షన్ 2 1575. ఆప్షన్ 3 1579. ఆప్షన్ 4 1582. అక్బర్ దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించింది వచ్చేసి 1582వ సంవత్సరంలో అయితే స్థాపించాడు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. నెక్స్ట్, ఆంగ్లేయులు పాలకులుగా మారడానికి ప్రధాన కారణం. ఆంగ్లేయులు పాలకులుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 1 స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం. ఆప్షన్ 2 ఆర్థికంగా అభివృద్ధి చెందడం. ఆప్షన్ 3 రాజకీయంగా ఆక్రమించడం. ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ ఫాస్ట్గా అయితే కమెంట్ చేసేయాలి. ఆంగ్లేయులు పాలకులుగా మారడానికి ప్రధాన కారణం వాళ్ళకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాడడం వల్ల వాళ్ళు అధికారులుగా మారారనమాట. పాలకులుగా మనల్ని పాలించే వాళ్ళు మన ఇండియాకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ అభివృద్ధి చెందడం వల్ల వాళ్ళైతే ఇక్కడ పాలకులుగా మారడానికి ప్రధాన కారణమైన. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్, గాంధీజీ రాజకీయ గురువు. గాంధీజీకి రాజకీయ పరంగా గురువు ఎవరు అనేసి. ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ. ఆప్షన్ 2 దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 4 ఎవరు కాదు. గాంధీజీకి రాజకీయ పరంగా గురువు ఎవరు అనేసి. మీ ఆన్సర్ అయితే తొందరగా కామెంట్ అయితే చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీకి రాజకీయ పరంగా గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గారు. నెక్స్ట్, రాష్ట్ర విధానసభకు గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తారు? రాష్ట్ర విధానసభకు గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తారు? ఆప్షన్ 1 2. ఆప్షన్ 2 3. ఆప్షన్ 3 1. ఆప్షన్ 4 4. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ అయితే చేసేయాలి. ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి. రాష్ట్ర విధానసభకు గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తారు? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1 ఆప్షన్ 3 ఒక్కరిని అయితే నామినేట్ చేస్తారు. నెక్స్ట్ బిట్, తహసీల్దారు వివిధ రకాల భూ ధృవపత్రాలు జారీ చేయుటకు ప్రవేశపెట్టింది. తహసీల్దారు వివిధ రకాల భూ ధృవపత్రాలను జారీ చేయడానికి ప్రవేశపెట్టింది ఏంటి అంటే ఆప్షన్ 1 ఈ సేవ. ఆప్షన్ 2 మీ సేవ. ఆప్షన్ 3 ఆన్లైన్ సేవ. ఆప్షన్ 4 భూసేవ. ఇది అందరికీ తెలిసిన బిట్ అన్నమాట. మనకు అవైలబుల్లో ఉంది మీ సేవ. తహసీల్దారు వివిధ రకాల పత్రాలను మనకు భూధృవ పత్రాలను జారీ చేయడానికి ప్రవేశపెట్టింది వచ్చేసి మీ సేవ అని ప్రవేశపెట్టారు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, చట్టం అనే పదము ఏ భాష నుండి ఉద్భవించింది? చట్టం అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 గ్రీకు. ఆప్షన్ 2 ఆంగ్ల. ఆప్షన్ 3 టైటానిక్. ఆప్షన్ 4 అరబ్. చట్టం అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? చట్టం అనే పదము టైటానిక్ అనే దాని నుంచి ఉద్భవించింది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్,
లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రంథకర్త. లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రంథకర్త. ఆప్షన్ 1 గెటిల్. ఆప్షన్ 2 మైకేవర్. ఆప్షన్ 3 ఏవి డైసీ. ఆప్షన్ 4 గార్నర్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ అయితే చేయండి. లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రంథకర్త. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 ఏవి డైసీ. ఏవి డైసీ అనే అతను లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి గ్రంథకర్త అనమాట. నెక్స్ట్, థార్ ఎడారి ఈ రెండు దేశాల మధ్య కలదు. థార్ ఎడారి ఈ రెండు దేశాల మధ్య కలదు. ఆప్షన్ 1 భారత్ చైనా. ఆప్షన్ 2 భారత్ ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ 3 భారత్ పాకిస్తాన్. ఆప్షన్ 4 భారత్ మయన్మార్. థార్ ఎడారి ఈ రెండు దేశాల మధ్య ఉంది. మీ ఆన్సర్స్ అయితే కమెంట్ చేయండి. థార్ ఎడారి వచ్చేసి భారత్ మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్, 20 సంవత్సరాలలోపు ఆంధ్రప్రదేశ్ 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ అక్షరాస్యత శాతం. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ అక్షరాస్యత శాతము. ఆప్షన్ 1 55%. ఆప్షన్ 2 56%. ఆప్షన్ 3 57%. ఆప్షన్ 4 60%. ఇక్కడ మీరు ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అయితే 2011లో స్త్రీ అక్షరాస్యత శాతం చూసుకున్నట్లయితే మనము 59.96% అయితే ఉంది. ఇంకా 4% కలిస్తే ఇది 60% అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? 60%. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 60%. 2011లో ఆంధ్రప్రదేశ్ స్త్రీ అక్షరాస్యత శాతం చూసుకున్నట్లయితే 60%. అంటే దేనికి దగ్గరగా ఉంది? 59.96% అన్నమాట యాక్చువల్గా అయితే. సో దీనికి దగ్గరగా ఉన్నది ఇచ్చాడు. దగ్గరగా ఉందంటే 60%. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం. ఆప్షన్ 1 కర్ణాటక. ఆప్షన్ 2 ఏపీ. ఆప్షన్ 3 తమిళనాడు. ఆప్షన్ 4 కేరళ. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇలాగే జగనన్న కానుక గురించి కూడా బిట్స్ ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యాహ్న భోజన పథకం ఫస్ట్గా స్టార్ట్ చేసింది వచ్చేసి ఆప్షన్ 3 తమిళనాడు రాష్ట్రంలో అయితే మధ్యాహ్న భోజన పథకం ఫస్ట్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్, SCWA ఇందాక చెప్పాను కదా, స్వయం ఉపాధి మహిళా సంఘాలు అనేసి, అదనమాట స్థాపించిన సంవత్సరము. స్వయం ఉపాధి మహిళా సంఘాలు స్థాపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1969. ఆప్షన్ 2 1971. ఆప్షన్ 3 1973. ఆప్షన్ 4 1975. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. స్వయం ఉపాధి మహిళా సంఘాలు స్థాపించింది వచ్చేసి 1971. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, రాజస్థాన్ సమాచార హక్కు కొరకు ఉద్యమించింది. రాజస్థాన్ సమాచార హక్కు కొరకు ఉద్యమించింది. ఆప్షన్ 1 MKSS. ఆప్షన్ 2 CPI. ఆప్షన్ 3 AAP. ఆప్షన్ 4 RTIC. రాజస్థాన్ సమాచార హక్కు కొరకు ఉద్యమించింది వచ్చేసి MKSS అనే దాని కింద సమాచార హక్కు కల్పించాలనేసి రాజస్థాన్ చట్టము పేర్కొందన్నమాట. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, నేటికి వేట ఆహార సేకరణ జీవితంగా కొనసాగుతున్న జాతి. ఇప్పటికి కూడా వేటాడుతూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్న జాతి ఏది? ఆప్షన్ 1 గోండులు. ఆప్షన్ 2 కోయలు. ఆప్షన్ 3 సవరలు. ఆప్షన్ 4 చెంచులు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 చెంచులు ఇప్పటికి కూడా వేటాడుతూ చాలా జీవనం అయితే సాగిస్తున్నారు. నెక్స్ట్, సతీ సహగమనం నిషేధించిన సంవత్సరం. సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం. ఆప్షన్స్ 1827, 1828, 1829, 1830. మీ ఆన్సర్స్ అయితే ఫాస్ట్గా కమెంట్ చేయండి. సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరము 1829. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్, ఇవి మెథడాలజీ బిట్స్. నీవు ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థుల్లో పరిపూర్ణతను ఏర్పరచడానికి నీ వంతు కృషిగా ఏమి చేస్తాయి? నీవు ఒక ఉపాధ్యాయునిగా
విద్యార్థుల్లో పరిపూర్ణతను ఏర్పరచడానికి నీ వంతు కృషిగా ఏం చేస్తావు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా? ఆప్షన్ 1 భాషలు భాషేతర అంశాలు బోధిస్తాను. ఆప్షన్ 2 సహపాఠ్య కార్యక్రమాలకు తగు పాలల్లో బోధించాలి. ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ, బి సరైనది. నువ్వు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పిల్లల్లో విద్యార్థుల్లో పరిపూర్ణతను ఏర్పరచడానికి నీ వంతు కృషిగా ఏం చేస్తావు? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఆన్సర్ ఏ మరియు బి. భాషలు మరియు భాషేతర అంశాలు బోధిస్తాను, సహపాఠ్య కార్యక్రమాల్లో తగు పాలల్లో బోధించాలి అనేసి ఇది ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. ఏ మరియు బి రెండు సరైనవి. నెక్స్ట్, అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడిన సంవత్సరం. అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడిన సంవత్సరము. ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 1916 నుంచి 17, క్రీస్తు శకం 1917 నుంచి 18, క్రీస్తు శకం 1916 నుంచి 17, క్రీస్తు పూర్వం 1919 నుంచి 18. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ అయితే చేయండి. అమెరికాలో చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడిన సంవత్సరం వచ్చేసి క్రీస్తు శకం 1916 నుంచి 1917 వరకు అయితే నిర్వహించబడింది. నెక్స్ట్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధం అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధం అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది. ఆప్షన్ 1 డివి వెస్లీ, ఆప్షన్ 2 జాన్ మైకెల్, ఆప్షన్ 3 జేమ్స్ హమ్మింగ్, ఆప్షన్ 4 ఏది కాదు. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధమే అంతర్ సంబంధం అని చెప్పిన అతను వచ్చేసి జేమ్స్ హమ్మింగ్. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రము అని చెప్పింది. ఆప్షన్ 1 ఈవి వెస్లీ, ఆప్షన్ 2 వెస్లీ రాన్స్కీ, ఆప్షన్ 3 ఐన్స్టీన్, ఆప్షన్ 4 ఏది కాదు. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని చెప్పింది వచ్చేసి వెస్లీ రాన్స్కీ. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఏ రకమైన ఉపగమంలో ఆవిర్భవించింది? సాంఘిక శాస్త్రం ఏ రకమైన ఉపగమంలో ఆవిర్భవించింది? ఆప్షన్ 1 హార్డ్వేర్ ఉపగమం, ఆప్షన్ 2 సాఫ్ట్వేర్ ఉపగమం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక ఉపగమం, ఆప్షన్ 4 సమైక్య ఉపగమం. మీ ఆన్సర్ అయితే ఫాస్ట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సాంఘిక శాస్త్ర ఏ రకమైన ఉపగమంలో ఆవిర్భవించింది? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 సమైక్య ఉపగమం. సాంఘిక శాస్త్రం అనేది సమైక్య ఉపగమంలో ఆవిర్భవించింది. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర అధ్యయనం మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? సాంఘిక శాస్త్ర అధ్యయనం మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 రష్యా. సాంఘిక శాస్త్ర ఉపగమం అనేది మొదటగా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి అమెరికా. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2. నెక్స్ట్, మరుగుపడ్డ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారాలతో నిరూపించేది. మరుగుపడ్డ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారాలతో నిరూపించేది. ఆప్షన్ 1 ప్రాథమిక వనరులు, ఆప్షన్ 2 లిఖిత వనరులు, ఆప్షన్ 3 భౌతిక వనరులు, ఆప్షన్ 4 ద్వితీయ వనరులు. మరుగుపడ్డ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారాలతో నిరూపించేది వచ్చేసి భౌతిక వనరులు. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, భారత స్వతంత్రోద్యమ చరిత్రలో జరిగిన వివిధ సంఘటనలు వివరించుటకు తోడ్పడే చార్టు. భారత చారిత్రాత్మకంగా జరిగిన కొన్ని సంఘటనలను మనకు వివరించే చార్ట్ ఏది అనేసి ఇచ్చాడు. ఆప్షన్ 1 స్ట్రిప్ టీస్ చార్ట్, ఆప్షన్ 2 ఫ్లిప్ చార్ట్, ఆప్షన్ 3 కాలక్రమ చార్ట్, ఆప్షన్ 4 ప్రక్రియ చార్ట్. మీ ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 3 కాలక్రమ చార్ట్. నెక్స్ట్ బిట్,
ఉపాధ్యాయునికి జ్ఞాననిధిగా ఉపయోగపడే యూనిట్. ఉపాధ్యాయునికి జ్ఞాననిధిగా ఉపయోగపడే యూనిట్. ఆప్షన్ 1 రీసోర్స్ యూనిట్, ఆప్షన్ 2 వనరుల యూనిట్, ఆప్షన్ 3 బోధనా యూనిట్, ఆప్షన్ 4 1 మరియు 2. ఉపాధ్యాయునికి జ్ఞాననిధిగా ఉపయోగపడే యూనిట్లు వచ్చేసి రీసోర్స్ యూనిట్ ఉపయోగపడుతుంది, అలాగే వనరుల యూనిట్ కూడా ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 1 మరియు 2. నెక్స్ట్, నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త ఎవరు? నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త ఎవరు? ఏ విశ్వవిద్యాలయానికి చెందినవాడు? నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త ఎవరు? ఏ విశ్వవిద్యాలయానికి చెందినవాడు? ఆప్షన్ 1 జోన్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ 2 జేమ్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ఆప్షన్ 3 జోన్స్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ 4 జోన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. ఆప్షన్ 2 జేమ్స్ పెన్సిల్వేనియా, ఆప్షన్ 4 జోన్స్ పెన్సిల్వేనియా. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4 జోన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందినవాడు. నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త వచ్చేసి జోన్స్, అతను వచ్చేసి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందినవాడు. నెక్స్ట్ బిట్, చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకునే శాతం. ఒక విషయాన్ని మనం చెప్తూ చేయడం ద్వారా గుర్తుంచుకునే శాతం. ఆప్షన్ 1 60%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 80%, ఆప్షన్ 4 90%. చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకునే శాతం వచ్చేసి 90% అయితే చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అయితే జరుగుతుంది. ఇవి టోటల్గా బిట్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోయి ఉంటే లైక్ ఇవ్వండి. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇవి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.